తెలంగాణలో పోల్ సీన్ కంటే హైదరాబాద్లో గెలుపు కోసం పార్టీలు ప్రత్యేక వ్యూహాలు పన్నుతున్నాయి. నగరంలో పాగా వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. అయితే చంద్రబాబు ఎంట్రీతో హైదరాబాద్లో ట్రెండ్ మారింది. అధికార పార్టీని కీలక నేతలు సైకిల్ ఎక్కుతున్నారు. మాజీ కార్పొరేటర్లు పసుపు కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. కార్పొరేటర్లు పార్టీ మారేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పోల్ తేదీ ముంచుకొస్తున్న కొద్దీ పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా కంటే హైదరాబాద్లో పోల్ గ్రౌండ్ హీటెక్కిస్తోంది. హైదరాబాద్లో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. టీఆర్ఎస్ అటు ప్రజాకూటమి అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. చేరికలతో హైదరాబాద్లో ట్రెండ్ మారుతోంది. పార్టీల లెక్కలు మారుస్తోంది. ఎన్నికల గ్రౌండ్లో ఆటను మార్చేస్తున్నాయి ఈ చేరికలు. హైదరాబాద్ మీద పట్టు కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా టీటీడీపీలోకి అధికార పార్టీ నుంచి వలసలు పెరుగుతున్నాయి. గ్రౌండ్లో సీన్ను మార్చే నేతలు కండువా మార్చేస్తున్నారు. ఇప్పటికే కూకట్పల్లిలో విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ అక్కడి కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటోంది. కూకట్పల్లిలో మొదటి నుంచి టీఆర్ఎస్ జెండా మోసిన గొట్టిముక్కల పద్మారావు టీడీపీలో చేరారు. ఉద్యమకాలం నుంచి టీఆర్ఎస్ లో ఉన్న గొట్టిముక్కల పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీలో చేరిన గొట్టిముక్కల పద్మారావు చంద్రబాబును కలిశారు. సుహాసిని తరపున ప్రచారం చేసేందుకు రెడీ అన్నారు. పద్మారావు చేరిక కూకట్పల్లిలో టీడీపీని మరింత బలోపేతం చేసింది. ఆయనే కాదు ఇంకొందరు నేతలు కూడా ఇదే బాటలో కొనసాగుతున్నారు. గత కొంతకాలంగా రాజకీయంగా స్తబ్దుగా ఉన్న మాధవరం సుదర్శన్ రావు టీడీపీ తరపున యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు ఆయన కూడా ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. కూకట్పల్లిలో సుహాసినికి అదనపు బలంగా మారారు సుదర్శన్ రావు. ఇదే కాదు, జీహెచ్ఎంసీ పరిధిలోని మాజీ కౌన్సిలర్లు టీడీపీ వైపు చూస్తున్నారు. ఎర్రగడ్డ మాజీ కార్పొరేటర్ సదాశివ్ యాదవ్ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇక శ్రీనగర్ కాలనీ మాజీ కార్పొరేటర్ సత్యనారాయణ కూడా సైకిల్ ఎక్కేందుకు రెడీ అయ్యారు. ఈ నేతల చేరికలతో ఇప్పుడు టీటీడీపీ బలం రోజురోజుకు పెరుగుతోంది. వీళ్లే కాదు, కొందరు మాజీ కార్పొరేటర్లు తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది కార్పొరేటర్లు సైకిల్ ఎక్కేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే పార్టీ మారితే వేటు పడుతుందన్న ఉద్దేశంతో వేచి చూసే ధోరణిలో ఉన్నారు. టీఆర్ఎస్ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కార్పొరేటర్లు అవకాశం చూసి పార్టీ మారాలని భావిస్తున్నారు. అయితే ఈ ఎన్నికలకు ముందు తర్వాత టీడీపీలోకి భారీ చేరికలు ఉంటాయని చెబుతున్నారు. ఈ చేరికలతో హైదరాబాద్లో ట్రెండ్ మారుతోంది. దీంతో పాటు పలు సమీకరణాలు కూడా టీడీపీ వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్లో ఉత్తరాంధ్ర ఓటర్లు భారీ సంఖ్యలో ఉన్నారు. అయితే విభజనకు ముందు బీసీ జాబితాల్లో ఉన్న 26 కులాలను టీఆర్ఎస్ సర్కార్ ఓసీల్లోకి చేర్చింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం వాటిని మళ్లీ బీసీల్లో చేరుస్తామని చెబుతోంది. దీనిని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం సానుకూల అంశం. ఈ హామీ ప్రభావం ఉత్తరాంధ్ర ఓటర్లు అధికంగా ఉండే కుత్బుల్లాపూర్, కూకట్పల్లిలో తీవ్ర ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు.